సైడు అది పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారు ఫస్ట్. మనం ఎంత పర్సంటేజ్ పంచుకుంటాం తర్వాత. థియేటర్‌కి వచ్చే పర్సంటేజ్ తగ్గిపోతున్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్‌లో వాళ్ళని ఎలా తీసుకురావాలనే దాని మీద పెద్దలు ఫస్ట్ కాన్సంట్రేట్ చేస్తూ బావుంటదని. ఎందుకంటే వచ్చేది ఎక్కువ మంది ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టే రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు మేమెలాగా అన్నాం. వచ్చేవాళ్ళు ఎక్కువ ఎలా తెప్పించాలి అనే దానికి ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని ఇవి ఉన్నాయి. ఇండస్ట్రీ సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి. అవి రెక్టిఫై జరిగితే ముందు బావుంటదనేది నా ఇది. ఎందుకంటే ప్రతి చోట చూసేదేంటంటే టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మధ్యలో ఈ పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ దీనివల్ల మేము దూరం అయిపోతున్నామని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా అడ్రెస్ చేయాలి? అలాగే ఇతర స్టేట్స్‌లో ఫ్లెక్సిబుల్ టికెటింగ్ ఉంటది. అక్కడ ఎందుకంటే మార్నింగ్ షోకొచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఈవినింగ్ షోస్ బాగుంటున్నాయి. అలాగే వీకెండ్స్ బాగుంటున్నాయి. బట్ అన్ని రోజులు ఒకే రేట్స్ ఉండటం వల్ల కొంత దూరం అవుతుంది. సో, ఫ్లెక్సిబుల్ ఇది పెట్టి ఎక్కువ మందిని రప్పించగలమా? లేదా నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువ రేట్ ఉంటే స్టూడెంట్స్‌ని వాళ్ళని రప్పించగలమా? వీకెండ్‌లో కొంచెం పెంచుకొని అలాగా ఎక్కువ డిమాండ్ రోజు ఇలాంటి వాటి మీద కాన్సంట్రేషన్ చేస్తే బాగుంటుందని. ప్లస్ ఒక ఆడియన్స్‌కి థియేటర్‌కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక 2 వారాలకి, 3 వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు థియేటర్‌కి కూడా ఓహో! మనం అంత ఖర్చు పెట్టి వెళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది. సో, ఇప్పుడు హిందీలోనూ తమిళంలోనూ కూడా అనుకున్నట్టు 8 వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్‌కి వచ్చి అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు. సో, వాళ్ళ ముందుకు రాకపోవచ్చు. అది కూడా ఒక జెన్యూన్‌ది. బట్ అలా అనుకుని అందరం 2 వారాలకి, 3 వారాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్‌కి వచ్చేదే. అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్‌కి కానీ, డిస్ట్రిబ్యూటర్‌కి కానీ మనం చేసే ఫేవర్ ఏంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే. ఎందుకంటే అప్పుడు థియేటర్‌కి ఎక్కువ ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దామని కల్చర్ మళ్ళీ పెరుగుద్ది. లేదంటే ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుకాలం ఉంటది. ఎందుకంటే అలాగే నాన్ థియేట్రికల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బట్ అది మన ఆర్టిస్టులందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా. సో, వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి. సో, వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్‌గా వీటికి ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుద్దనేది నా వ్యక్తిగతమైన అంటే ఫీలింగ్. మీరు ఇంత ఎలాబొరేట్‌గా చెప్పారు కాబట్టి, క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా అవసరమైన విషయాల్ని మనం వదిలేసి, అవునండి. అవసరం లేని విషయాలను ఎక్కువ మాట్లాడుతున్నామని అంటున్నారా? అవునండి. ఇప్పుడు గుండె నొప్పొచ్చిందని పేషెంట్ హాస్పిటల్‌కొస్తే ఆడికి ఫేషియల్ చేద్దామా, పెడిక్యూర్ చేద్దామా అన్నట్టుంది అసలు ఫస్ట్. మనం చూసుకోవాల్సిన రూట్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని అడ్రెస్ చేయట్లేదు మనం. అది థ్యాంక్ నా యూ అండి. పర్సనల్ ఫీలింగ్ అండి. కొంతమంది ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. విస్కేన్ గారు. థ్యాంక్ హాయ్ యూ. అండి. దిస్ ఇస్ రాణి. ఫస్ట్ మీరు చెప్తున్నట్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సినిమాకి అదే థియేటర్స్ వరకు ప్రేక్షకులను తీసుకురావాలి అంటే. అందులో ఇంకొకటేంటంటే 3 డేస్ వరకు రివ్యూస్‌ని ఆపితే ఇంకొంతమంది వస్తారు. ఆ రివ్యూస్ ఆపండి అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి మీరేమంటారు? అంటే నీరు పళ్ళంలోకి వెళ్ళుద్ది కదండీ! దాన్ని ఎలా ఆపలేమో మీడియాని, రివ్యూలని ఎవ్వరం ఆపలేం. ఎందుకంటే అదసలు ఆ థాటే ఆలోచనే ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇదని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్‌లో ఆపేస్తారు. ఆ వెబ్‌సైట్ అతను వెబ్‌సైట్ పేరు లేకుండా గోడ సినిమా పోస్టర్ ముందు నించొని రివ్యూ చెప్పేస్తాడు. అదెలా ఆపుతారు? సరే జర్నలిస్ట్ చెప్పడు. సోషల్ మీడియాలో కొద్దిగా ఇన్‌ఫ్లుయెన్సరో లేతే ఎవరో అతను చెప్తాడు. ఈ సినిమా బావుంది, బాలేదని. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్‌ని మనం ఎవ్వరం రిస్ట్రిక్ట్ చేయలేం. ఎందుకంటే నచ్చిందని చెప్పొచ్చు. ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు. కాస్టింగ్ లేకపోయినా ఇది. అంటే వాళ్ళకి ఇది నాట్ అబౌట్ బావుంది. ద జర్నలిస్ట్ రివ్యూస్ అనమాట. బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు ఆ! కదా! చెప్తున్నాను. అలాగా దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్టసాధ్యం. దానివల్ల చెడు గూడా ఉంటది. ప్లస్ ఇంకోటేంటంటే రివ్యూస్‌లో గూడా మీరు హిందీ చూడండి, తమిళ్ చూడండి, ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్‌లో రివ్యూలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు ఎలాబొరేట్‌గా చెప్పలేకపోతున్నారేమో. నేను అటు చూసాను, ఇటు చూసా కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లమ్ కాదండి. అబ్బో! అని ఒక లాంగ్వేజ్ వాడతాం.
ఇది ఓటీటీలో కూడా చూడటం వేస్ట్. అసలు మీ 2 గంటలు వేస్ట్. అసలు డైరెక్ట్‌గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని. ఆ పదజాలం లేకుండా బావుంది, బాలేదు, అది బావుందని చెప్పి ఇదివరకు ఉండేయి. ఇప్పుడేంటంటే ఎక్కువ మందిని ఆకట్టుకోవాలని, ఎక్కువ వైరల్ అవ్వాలని కొంచెం అది ఎళ్తుంది. అది ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఎక్కువ మంది ఆపాలంటున్నారు గానీ, అందరిని కూర్చోబెట్టి లేదు సార్ మీకు నచ్చింది నచ్చిందని చేయండి. నచ్చకపోతే నచ్చలేదని చేయండి. అందుకని చెప్పి ప్లస్ 3 రోజులు ఆపక్కర్లేదండి. మార్నింగ్ షో అయ్యాక రివ్యూస్ ఇవ్వండి అంటే సరిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు రివ్యూస్ తెల్లవారుజామున చూసేస్తారు. అబ్రాడ్‌లో అక్కడ నలుగురు, ఐదుగురే ఉంటుంటారు కొన్ని థియేటర్స్‌లో. ఆ పూర్తి థియేటర్‌లో చూసిన రెస్పాన్స్ రాదు. అదే మన కూకట్పల్లిలో మా మామూలుగా ఒక మల్టీప్లెక్స్‌లో చూస్తే ఆ రెస్పాన్స్ థియేటర్‌లో ఉంటది. అలా రెస్పాన్స్ లేకుండా చూసిన రివ్యూస్ దీన్ని పూర్తిగా ఇవ్వద్దని చెప్పటం కాదు. ఇది ఇలా చేయండి అనేది ఎందుకంటే ఎవరిని పూర్తిగా ఆపలేము, పూర్తిగా ఇది చేయలేము. సో, ఇది అని చెప్పి మనం చెప్తే బావుంటుంది గానీ, అంతేగాని మీరసలు ఇవ్వద్దు, మీరు చేయొద్దు అంటే అది ఆచరణలోకి వచ్చే పద్ధతి కాదు. అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్‌గా తెలుగు టాలెంట్‌ని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది తేడా లేకుండా. దానికి ఎగ్జాంపుల్‌గానే తెలుగు హీరోయిన్స్ కానీ, తెలుగు ఆర్టిస్టులను గానీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎంతవరకు మీరు ఈ స్కేల్‌ని అంటే ఆ స్టాండర్డ్స్‌తో పాటు తీసుకువెళ్తారు? ఎంత బిగ్ స్కేల్‌లో మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు? అంటే నేను పనిచేసే సినిమాల్లో అంటే వీలైనంత వరకు ఫస్ట్ ప్రయారిటీ తెలుగు అది హీరోయిన్లు అవ్వచ్చు, ఇతర ఎవరనొచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. ఎందుకంటే మనం బేసిక్‌గా మన కల్చర్ తెలిసిన పీపుల్ మన ఇది పైగా మన వాళ్ళని కొన్నిసార్లు అది ఆచరణలోకి చేయలేం. సో, అలాంటప్పుడు బయటికెళ్దాం. బట్ వీలున్నంత వరకు తెలుగు టెక్నీషియన్‌లని, తెలుగు టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలనేది నా థ్యాంక్ యూ అండి. ఎస్కేన్ గారు సార్. ట్రైలర్ లుక్స్ బాగుందండి. ట్రైలర్ లుక్స్ గుడ్. మీరు చూసారా? ఎప్పుడే వచ్చారు? చూసా. ఓకే. ఓకే. సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. అండ్ చాలామంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ గురించి ఈగర్లీ అందుకే వెయిట్ వచ్చారా చేస్తున్నారు. మీరు? సో అంటే ఏంటి, కొంతమంది ఏమో హీరో అప్రూవల్ లేదు, ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది దేనికి ఏమో సినిమాకా? టీజర్ అండి, ఆ! టీజర్ రెడీ అయిపోయింది, హీరో ఆ. అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు. సంథింగ్ అసలు ఏంటి రాజాసాబ్ అప్డేటు, టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్టేటస్ ఏంటి? రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్‌లోనే వన్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నారు. అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేసుంటే ఇలాగే చూస్తున్నా మారుతి గారి ట్వీట్ చూసింది. ఇంకా మ్యాక్స్ 2 వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. సో, ఆల్ సెట్. నిఖిల్ గారు. నిఖిల్. హలో. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తైతే, ఇందులో మీరు చేస్తున్న క్యారెక్టర్ ఇంకొక స్టెప్‌కి మిమ్మల్ని ఫార్వర్డ్ తీసుకెళ్తుందనే చెప్పాలి. చాలా బావుంది. సో, దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు? అంటే ఆ మాడ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇంతకుముందు వాటికి దీనికి అసలు కంపారిజన్ లేదండి. నేను అన్నీ చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసుకొచ్చాను ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ ఒక 70 మూవీస్